హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు రాగి సంగటి అలాగే కోడి కూర పులుసు ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మీ ఇంట్లో రాగులు ఉన్నట్టయితే వాటిని కొంచెం దూరగా వేయించుకొని మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోండి. పౌడర్ ఉంటే ఓకే. తర్వాత ఇంట్లో ఉన్న రేషన్ బియ్యం ఉంటుంది కదా, నేను చూపించిన కప్పుతో ఆ సైజులో ఒక కప్పుతో బియ్యం తీసుకొని ఇలా మెత్తగా ఉడికించుకోండి. వాటర్ కప్పుకి 2 కప్పులున్నర వాటర్ తీసుకోండి, ఎందుకంటే రైస్ మొత్తం మనకు మెత్తగా ఉడికిపోవాలి. ఇలా ట్రై చేయండి. ఈ విధంగా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. నేను కూడా ఇంతకుముందు ట్రై చేసిన తర్వాతే మీకు చూపిస్తున్నాను. ఫైనల్గా మనకి ఇక్కడ అన్నం మొత్తం ఉడికిపోయిన తర్వాత మనం పైనంగా రాగి పౌడర్ని అయితే మొత్తం ఇలా వేసుకోవాలి. ఒక 5 to 5 minutes వరకు మనము దీన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా అలాగే వదిలేయండి. కావాలనుకుంటే కొంచెం మూత పెట్టి కూడా వదిలేసుకోండి. మంచిగా ఉడికిపోతుంది, రాగిపిండి అందులోకి ఇగ్గిపోతుంది. అంటే నాటుకోడి తెద్దాం అనుకున్నాం, కాకపోతే నాటుకోడి దొరకలేదు. నాటుకోడి పులుసు కోసం ఇందుకోసమే నార్మల్ బాయిలర్ కోడి ఉంటుంది కదా, అది తీసుకొచ్చినాం. దీంతో ఇంకా పులుసు చేయాలి అనుకుంటున్నా. డా బావా దా, ఏం చేస్తున్నా చెప్పు. నేను ఎట్లా వస్తుంది అనుకుంటున్నావు? అట్లా ఇది చికెన్ చికెన్ కూడా ఓకే, రెగ్యులర్ చేస్తుంటా. ఓకే, థ్యాంక్స్. ఎందుకో సిమ్మి హాయ్ చెప్పినా. హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఏంట్రా? ఫ్రెండ్స్ అన్నారు. ఏం చేస్తున్నారు? బాగున్నారా? ఇలా కాసేపు వదిలేసిన తర్వాత ఫైనల్గా మంచిగా కలుపుకోవాలి. మొత్తం రాగి పిండి మొత్తం కలిసిపోయేలాగా, ఎక్కడ పొడి పొడి లేకుండా మొత్తం కలిసిపోయి అది కూడా ఉడికిపోవాలి కదా, అలా మొత్తం కలుపుకోవాలి. నేను ఇక్కడ మొత్తం కలిపే వీడియో చూపించట్లేను, వీడియో చాలా లెంతీగా అవుతుందని. ఇలా కలుపుకునేటప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకున్నాను. ఇది న్యాచురల్ దేశీ నెయ్యి, నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను. ఆవు నెయ్యిని మీకు ఉంటే వేసుకోండి, లేదంటే బయట తెచ్చుకున్న నెయ్యి అయినా సరే యాడ్ చేసుకోండి, లేదా ఆయిల్ అయినా యాడ్ చేసుకొని మూత పెట్టి పక్కన ఉంచండి. ఇప్పుడు మనం నాటుకోడి లేదు, సో బాయిలర్ కోడినే పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లిపాయలు వేసుకోండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే చికెన్ తెచ్చుకోగానే ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ధనియా పౌడరు, గరం మసాలా ఇవన్నీ వేసుకొని, అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకొని ఒక ½ an hour వరకు పక్కన ఉంచుకున్నాను. ఆ తర్వాతనే మనం ఇది పోపులోకి యాడ్ చేసుకోవాలి. అదంతా కూడా నేను ఇక్కడ మీకు యాడ్ చేస్తున్నాను, చూడండి. ఇలా మంచిగా మగ్గిన చికెన్ని ఇప్పుడు మనం ప్యాన్లోకి తీసుకోవడమే. ఒక్కసారి అంతా కలిసే విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 5 to 10 minutes లో ఫ్లేమ్లో అలా వదిలేసేయండి. ఎందుకంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి మంచిగా కుక్ అయ్యి ఉప్పు, కారం అవన్నీ కూడా చికెన్కి మంచిగా పట్టాలి కాబట్టి అలా వదిలేసేయండి. ఇప్పుడు ఇందులోకి నేను ఫస్ట్ కలుపుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను, ఉప్పు కారం కూడా యాడ్ చేసుకున్నాను. కాకపోతే ఇప్పుడు ఇందులోకి మనం దంచుకున్న వెల్లుల్లిపాయలు అలాగే ఉప్పు కారం కూడా మనం టేస్ట్ చూసుకోవాలి కదా, నేను అప్పుడు కొంచెం తక్కువే వేసుకున్నా కాబట్టి మళ్ళీ కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. అలాగే పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో నేను ఒక కప్పున్నర అంటే ½ లీటర్ వరకు చింతపండు పులుసుని యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఇందులోకి అప్పుడు వేసుకున్న క్వాంటిటీలన్నీ చాలా తక్కువ, మళ్ళీ గరం మసాలా, ధనియా పౌడరు, అలాగే మనం ఇందులో కొంచెం పులుపు యాడ్ చేసాం కాబట్టి లైట్గా జీలకర్ర మెంతుల పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం మూత పెట్టి పక్కన ఉంచుకున్న ఈ రాగి సంగటి మిక్స్ని మొత్తం కూడా వేడి మీదనంటే మనకి చెయ్యికి వేడి తగులుతుంది పట్టుకోవడానికి, అలా వేడిగా ఉన్నప్పుడే మంచిగా కలుపుకొని మనము ముద్దల్లాగా రెడీ చేసుకోవాలి.
ఇది అండి రాగి సంగటి కోడి కూర పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో నాకు చెప్పండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే అవుతుంది అనుకుంటున్నాను. ఫైనల్గా మేమైతే ఇంకా తినడానికి టైం అయిపోయింది, తింటున్నాము. ఇది అండి ఈ వీడియో. ప్లీజ్ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి.